ఐకాన్ రియల్ హోమ్స్కి స్వాగతం. మీరు విజయవాడలో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఏకైక డెస్టినేషన్ ఐకాన్ రియల్ హోమ్స్. మీరు ఇప్పుడు చూడబోతున్న ప్రాపర్టీ కోడ్ ADVGA 536. ఇది విజయవాడ అజిత్ సింగ్ నగర్లో సేల్కి వచ్చిన ఒక చక్కని విల్లా ప్రాపర్టీ అండి. సో మీరు కనుక ఒక ప్రైవేట్ పర్సన్ కట్టుకున్న అతి చక్కని విల్లా ప్రాపర్టీ కోసం చూస్తుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన ఉందామని కట్టుకున్నారు, ఇందులో 10 సంవత్సరాలు ఉన్నారు, ఇప్పుడు దాన్ని కంప్లీట్గా రెనోవేట్ చేసి సేల్కి పెట్టారు. ఇది చాలా ప్రైమ్ లొకాలిటీలో వస్తుందండి, అజిత్ సింగ్ నగర్లో బాగా డెవలప్ అయిన ఏరియాలో వస్తుంది. ఇది వచ్చేసి మనకి టోటల్గా 133 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్ రోడ్డు కూడా చాలా విశాలంగా ఉంది. ఇందులో వచ్చేసి మనకి 2 అంతస్తులు ఉంది, అంటే డూప్లెక్స్ విల్లా ఇది. సో కింద పైన కలిపి మనకి అప్రాక్సిమేట్గా 2600 స్క్వేర్ ఫీట్ ఉందండి. అండ్ అలాగే మనకి 3rd ఫ్లోర్లో కూడా రూమ్ వేసి ఉంది. మేము ఆ రూమ్ని కన్సిడర్ చేయట్లా. అది కనుక తీసేస్తే ఇది మొత్తం కూడా ఒక చక్కని డూప్లెక్స్ విల్లా వచ్చేసి మనకి 4 బెడ్రూమ్స్ ఉన్నాయండి అండ్ 4 బాత్రూమ్స్ ఉన్నాయి. డైనింగ్, స్టోర్ రూము, పూజ రూము, బాల్కనీస్ ఉన్నాయి. సో ఇలాంటి ఒక చక్కని విల్లా ప్రాపర్టీ కోసం మీరు చూస్తుంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి, రెగ్యులర్ ఫోన్ కాల్స్ చేయొద్దు. అలాగే కాల్ చేసినప్పుడు యాడ్ కోడ్ చెప్పడం మర్చిపోవద్దు. సో చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకి మెయిన్ రోడ్ ప్రాపర్టీ. సో మనకి రోడ్ అంతా కూడా చాలా బాగుంది. అలాగే మనకి అటు ఇటు గ్రీనరీ చూడొచ్చు అండ్ చుట్టూ కూడా మనకి బిల్డింగ్స్ అన్ని కూడా బాగా డెవలప్ అయిపోయినాయి అనమాట. అలాంటి ఒక చక్కని లొకాలిటీలో మనకి ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది. ఇది వచ్చేసి టోటల్గా 133 గజాలండి. అండ్ అందులో మనకి వెస్ట్ ఫేసింగ్ కన్స్ట్రక్షన్ మాత్రం చాలా నీట్గా చేశారు. మీరు చుట్టూ కూడా చూడొచ్చు, ఇంటి చుట్టూ కూడా మనకి ప్లేస్ వదిలేరు అనమాట. సో చుట్టూ కూడా మనకి చక్కగా ప్లేస్ వదిలి చాలా చక్కగా కట్టారు. ఇది వచ్చేసి మనకి టోటల్గా 2600 స్క్వేర్ ఫీట్ వస్తుందండి. అంటే మేము పైన ట్రిప్లెక్స్లో ఉన్న ఒక రూమ్ని తీసేసాము. ఇది వచ్చేసి మనకి మొత్తం హాల్ చూసారు కదా ఎంత స్పేషియస్గా ఉందో, చాలా పెద్దగా ఉంది హాల్ పక్కన మనకి డైనింగ్ ఉందండి. అండ్ అలాగే మనకి హాల్లోకి పూజ రూము, స్టోర్ రూమ్ కూడా ఓపెన్ అవుతుంది. అండ్ మనకి డైనింగ్లో కిచెన్ ఉంది. సో కింద వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్ ఉందండి. కింద ఒక బెడ్రూము, హాలు, డైనింగ్, పూజ రూము, స్టోర్ రూము అండ్ కిచెన్ ఉంది. అండ్ అలాగే ఇంటీరియర్ వర్క్స్ అన్ని కూడా చూడొచ్చు. ఇంటీరియర్ వర్క్స్ అన్నీ కూడా చాలా నీట్గా చేశారు. సో ఇది కంప్లీట్గా రెనోవేట్ చేశారండి, అందుకే మీకు ఇంకా ఇంత కొత్తగా ఉంది. ఇది కట్టి మనకి 10 సంవత్సరాలు అయింది. ప్రైవేట్ పర్సన్ కట్టుకున్నారు, అంటే రెగ్యులర్ బిల్డర్ కట్టింది కాదు. సో క్వాలిటీ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సో అందులో మనం డౌట్ పడక్కర్లా. సో మేము ఏ ప్రాపర్టీ చెప్పినా అండి, మేము వీడియోలో ఏమి చెప్పినా సరే మీరు పరిశీలించుకొని మీకు అన్ని విధాలు నచ్చితేనే ప్రాపర్టీ తీసుకోండి. అంటే మేము చెప్పిందే మీరు కొలమానంగా తీసుకోవద్దు. బట్ ఏంటంటే మాకు ప్రాపర్టీలు నచ్చితే మాత్రం డెఫినెట్గా మేము దాని గురించి ఎక్కువే చెప్తాం. సో ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి. సో కింద వచ్చేసి మనకి బెడ్రూమ్ కూడా ప్రాపర్ స్పేస్లో ఉంది, చూస్తున్నారు కదా. అన్నిట్లోనూ మనకు కబోర్డ్స్ చేసేసి ఉన్నాయి. సీలింగ్స్ అన్నిటి కూడా చూస్తున్నారు కదా, అన్ని కొత్తగా ఉన్నాయి. సో డెఫినెట్గా చాలా మంచి విల్లా ప్రాపర్టీ అని చెప్పొచ్చు. అండ్ అజిత్ సింగ్ నగర్ అంటే మనకి ఇప్పుడు విజయవాడకు కూడా చాలా దగ్గరగా చాలా కనెక్టెడ్ ప్లేస్లో ఉందన్నమాట. సో డెఫినెట్గా మనకి చాలా మంచి ప్రాపర్టీ అవుతుంది. సో ఇది వచ్చేసి పూజ రూమ్ అండి, చూసారు కదా. పూజ రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ ఇప్పుడు ఇంకా కొద్దిగా రెనోవేషన్లో ఉన్నాయండి, అందుకే మనకి అక్కడక్కడ కొద్దిగా డస్ట్గా ఉండొచ్చు. బట్ మొత్తం అంతా కూడా మనకి ఇంకా పెయింట్లో వేస్తున్నారు, చాలా నీట్గా వస్తుంది ఫైనల్గా వచ్చేదానికి. సో ఇది ఇంకా కూడా ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంది. సో ఇది వచ్చేసి మనకి పూజ రూము అండ్ పూజ రూమ్ పక్కన మనకి స్టోర్ రూమ్ కూడా ఇచ్చారనమాట. సో మీరు ఏదైనా సామాన్లు పెట్టుకోవడానికైనా ఏదైనా సరే స్టోర్ రూమ్ కూడా ఇక్కడ మనకి ఏర్పాటు చేశారు. సో ఇది డెఫినెట్గా చాలా జాగ్రత్తగా, అంటే ప్రైవేట్ వాళ్ళు కట్టుకుంటే ఎంత జాగ్రత్తగా కట్టుకుంటారో అంత జాగ్రత్తగా డిజైన్ చేయించుకొని చాలా నీట్గా కట్టుకున్నారండి. వెనకాల అంతా కూడా మనకి యూటిలిటీ ఏరియా ఇదంతా కూడా చూస్తున్నారు కదా. ఇది చుట్టూ కూడా ప్లేస్ వచ్చింది, అలా మొత్తం వెనకాల కూడా మనకు అదే ప్లేస్ వచ్చింది. అండ్ అలాగే మనకి వెనకాల ఒక బాత్రూమ్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి మొత్తం హాల్, డైనింగ్ అండ్ ఇప్పుడు మనం కిచెన్ చూడబోతున్నాం అండి. సో కిచెన్ కూడా మనకి మంచి స్పేస్ ఉందండి. కిచెన్లో కూడా మీరు చూడొచ్చు, మనకి కిచెన్కి యూటిలిటీకి కూడా మనకి ఇక్కడ నుంచి డోర్ ఇచ్చారు. అండ్ కిచెన్ స్పేస్ కూడా మనకి చాలా నీట్గా ఉంది. అండ్ అలాగే మనకి పైన అంతా కూడా స్టోరేజ్ కెపాసిటీ ఇచ్చారు. కిచెన్ పైన అంతా కూడా మనకి స్టోరేజ్ కెపాసిటీ ఉంది. చిమ్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. చిమ్నీ మనకి అలాగే వాటర్ ప్యూరిఫైయర్ మొత్తం అన్నీ ఉంది. అండ్ పైన అంతా కూడా మనకి సీలింగ్ కూడా చేసింది కిచెన్లో. ఇది ప్రైవేట్ పర్సన్ కట్టుకుంది కాబట్టి విల్లా చాలా నీట్గా ఉందండి. అలాగే చాలా చక్కగా మెయింటైన్ చేశారు. అండ్ ఇప్పుడు కంప్లీట్గా రెనోవేట్ చేశారు. ఇది బడ్జెట్, మనం ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి బడ్జెట్ చెప్పలేమండి. బట్ ఈ విల్లా ప్రాపర్టీ అంటే మినిమం ఎక్స్పెక్ట్ చేసుకోండి, 1,20,00,000, 1,30,00,000 ఆ రేంజ్లోనే ఉంటుంది తప్ప తక్కువ ఉండదు. సో డెఫినెట్గా మీరు ఆ బడ్జెట్లో చూస్తుంటే డెఫినెట్గా ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి బాత్రూమ్ అండి. సో కింద ఇలా మనకి బయట బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు. మనకి అజిత్ సింగ్ నగర్ ఏంటంటే మనకి విజయవాడకు కూడా చాలా కనెక్టివిటీ ఉంది. విజయవాడ సెంటర్కి అంటే మనకి గవర్నర్ పేటకి అటుకు కూడా చాలా వెల్ కనెక్టెడ్గా ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా మీకు ఒక మంచి లొకాలిటీలో, బాగా డెవలప్ అయిపోయిన లొకాలిటీలో ఒక చక్కని విల్లా తీసుకుందాం అంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఇప్పుడు కొత్త విల్లాలు ఏది చూసుకున్నా సరే అండి, ఎంత బాగా కట్ అయితే ఉండవు. కట్టినవి కూడా మనకి 1,50,00,000, 1,70,00,000 ఆ బడ్జెట్లో ఉన్నాయి అనమాట. సో డెఫినెట్గా ఏంటంటే మనకి చాలా అఫోర్డబుల్ ప్రైసింగ్లో ఉందని చెప్పొచ్చు. అలాగే మనకి లోన్ కూడా 100% వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ చాలామంది మమ్మల్ని బైపాస్ చేసి వెళ్ళిపోతున్నారండి. మమ్మల్ని బైపాస్ చేసి వెళ్ళటం వల్ల మీకు లాభం ఉండదు, నష్టమే తప్ప.
ఎందుకంటే మేము ఇంత కష్టపడి ప్రాపర్టీస్ చూస్తుంటే మీరు అలా బైపాస్ చేసి వెళ్తే ఎలా ఉంటుందంటే మోరల్గా కూడా మీకు కూడా కరెక్ట్ కాదు. అలాగే మేము మిగతా వాళ్ళగా హై కమిషన్స్ తీసుకోవట్లేదండి. మాది అంతా కూడా చాలా రీజనబుల్గా, చాలా నిజాయితీగా ఉంటుంది బిజినెస్. సో డెఫినెట్గా మేము ప్రాపర్టీస్ని ఎంత కష్టపడి చెప్తున్నామో, చూపిస్తున్నామో, అలాగే మిమ్మల్ని కూడా అంతే డ్యూ డిలిజెన్స్ చేసుకోమని చెప్తున్నాం. మేము చెప్పిందని నమ్మటం కాదు, కాకపోతే మీ బడ్జెట్లో డిఫరెంట్ ప్రాపర్టీస్ మేము చూపిస్తాము. ఆ తర్వాత మీ అన్నీ చూసుకొని లీగాలిటీస్ అన్నీ బాగుంటే మనం అప్పుడు ముందుకు వెళ్తాం అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఒక చిన్న హాలు, అలాగే 3 బెడ్రూమ్స్ ఉన్నాయి అనమాట. సో టోటల్గా ఇది 4 BHK విల్లా అండి. కిందకు మనకు ఒక బెడ్రూమ్ ఉంది, పైన వచ్చేసి మనకి 3 బెడ్రూమ్లు ఉన్నాయి. సో టోటల్గా మనకి ఇది 4 BHK విల్లా. అండ్ అలాగే మనకి హాల్లో కూడా చూసారు కదా, మొత్తం కబోర్డ్స్ అన్నీ కూడా చేయించున్నాయి అనమాట. హాల్లో కూడా కబోర్డ్స్ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి. వర్క్ మాత్రం చాలా నీట్గా చేయించారండి. సో ఇప్పుడు వచ్చి మనం ఒక బెడ్రూమ్ చూడబోతున్నాం. సో చూస్తున్నారు కదా, ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. సో మనకి బెడ్ వేసినా కూడా చుట్టూ విండోస్ అన్నీ కూడా చూడండి, మొత్తం అన్నీ కూడా వుడెన్ విండోస్ అనమాట. మీరు ఇప్పుడు ఏ విల్లాకి తీసుకున్నా సరే మొత్తం UPVC విండోస్ పెడతారు, బట్ ఇదంతా కూడా వుడెన్ విండోస్ ఉన్నాయి. సో మొత్తం వుడెన్ విండోస్ చూస్తున్నారు కదా. మొత్తం బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది, చాలా నీట్గా ఉంది. సో డెఫినెట్గా మనకి ఇది ఒక చక్కని విల్లా అండి. అజిత్ సింగ్ నగర్ అంటే నేను మళ్ళీ స్పెషల్గా చెప్పక్కర్లేదు, చాలా బాగా సర్వేగంగా డెవలప్ అవుతుంది. అలాగే మీరు చూసారు కదా, రోడ్డు కూడా చాలా విశాలంగా ఉంది, అన్ని చెట్లు ఉన్నాయి అటు ఇటు, అండ్ చుట్టూ కూడా ఇల్లు ఉన్నాయి, బాగా డెవలప్ అయిపోయిన ఏరియా అనమాట. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ పైన, అంటే కింద మనం ఆల్రెడీ ఒక బెడ్రూమ్ చూసాము, పైన ఇది సెకండ్ బెడ్రూము. ప్రతి చోట కూడా మనకి ప్యానలింగ్ వర్క్ అన్నీ కూడా చాలా నీట్గా చేయించారండి. సో చూస్తున్నారు కదా, కబోర్డ్స్ అన్నిటి కూడా ఎంత చక్కగా పెట్టారో, మొత్తం అన్ని మొక్కలు, గ్రీనరీ, అలాగే లైటింగ్ కూడా బాగా వస్తూ ఉంది. ఫ్లోరింగ్ కూడా చూడొచ్చండి ఎంత నీట్గా ఉందో ఫ్లోరింగ్ అంతా కూడా. సో ఇది వచ్చేసి ఇంకో బెడ్రూము. సో ఇక్కడ బెడ్రూమ్కి మనకి బాత్రూమ్ బయట ఇచ్చారండి. సో ఈ పైన ఉన్న 2 బెడ్రూమ్స్కి మనకి బాత్రూమ్ బయట వస్తుంది, పైన ఒక బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. సో చెప్పాను కదా, మనకి వెనకాల బాల్కనీ కూడా చాలా పెద్దగా వచ్చింది అనమాట. బాల్కనీ చాలా స్పేషియస్గా ఉంది, చాలా స్పేషియస్ బాల్కనీ ఇచ్చారు. అలాగే మనకి పక్కన అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఆ బాత్రూమ్ వెనకాల ఉన్న 2 బెడ్రూమ్స్ కూడా వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా, మనకి బాత్రూమ్లు ఎప్పుడైనా సరే మనం పాత హౌస్ ఏది చూసినా సరే బాత్రూమ్స్ చూస్తే మనకు వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారో అర్థమైపోతుందండి. సో ఈ హౌస్ మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేశారు, చాలా చక్కగా ఉంది. అండ్ అలాగే రెనోవేషన్స్లో కూడా చాలా నీట్గా మొత్తం అన్నీ కూడా ఆల్మోస్ట్ కొత్త విల్లా ఎలా ఉంటుందో అలా ఉందండి. సో డెఫినెట్గా చాలా వర్తీ ప్రైసింగ్, ఇది చాలా వర్తీ ప్రైసింగ్. సో మీరు కనుక ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తుంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి, రెగ్యులర్ ఫోన్ కాల్స్ చేయొద్దు. అలాగే మేము వెంటనే కూడా రెస్పాండ్ అవ్వకపోతే డెఫినెట్గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మెసేజ్ రూపంలో పెట్టండి, మేము అన్నిటికీ డీటెయిల్గా రెస్పాన్స్ ఇస్తాము. మేము కాల్ చేయడం లేట్ అవ్వచ్చేమో కానండి, కాల్ అయితే పక్కాగా చేస్తాము. సో డెఫినెట్గా మా కస్టమర్స్ అందరినీ కూడా మీరు చూస్తే అర్థమవుతుంది. మేము ఒక్కోసారి ఒక హాఫ్ డే తర్వాత అయినా నెక్స్ట్ డే అయినా సరే మేము డీటెయిల్గా కాల్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేస్తాము. సో చూసారు కదండి, ఇది మొత్తం వచ్చేసి మనకి 4 BHK విల్లా. సో ఇప్పుడు మనము గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్ చూసాము. మనకి పైన కూడా ఉందండి, పైన కూడా మీరు చూడొచ్చు. పైన మీకు ఆల్మోస్ట్ ఇంకోటి ఎక్స్టెన్షన్ చేసుకునే ఆప్షన్ ఉంది, పిల్లర్స్ అన్నీ కూడా వేసేసి ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి పైన కావాలంటే మీకు ఆల్రెడీ ఇంకొక రూమ్ అడిషనల్గా ఉంది, బట్ ఆ రూమ్ మనం చూపించట్లేదు. అండ్ ముందుకు కూడా లాక్ పిల్లర్స్ కూడా వేసి ఉన్నాయి కాబట్టి మీరు ముందుకు ఎక్స్టెన్షన్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. సో పైన హోమ్ థియేటర్ వేసుకోవచ్చు, లేదంటే ఇంకో బెడ్రూమ్ కూడా వేసుకోవచ్చు. సో హోమ్ థియేటర్ ప్లస్ ఇంకో బెడ్రూమ్ కూడా వేసుకునే ఆప్షన్ ఉంది. సో డెఫినెట్గా చాలా పొటెన్షియల్ ఉన్న ప్రాపర్టీ అండి. మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి. అలాగే మీకు మరిన్ని ప్రాపర్టీస్ కావాలంటే మాత్రం ప్లీజ్ కీప్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ అప్డేట్స్. థ్యాంక్ యూ.